Hello everyone, welcome to SankalpStudySuccess and ఈరోజు NCERT ఎకానమీ 10th క్లాస్ అండ్ ఎకానమీలో నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ అండి, చాప్టర్ 5 కన్జ్యూమర్ రైట్స్. సో కన్జ్యూమర్ రైట్స్ ఏంటి అంటే మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా వస్తువుల్ని కొంటాం కదా, కొనుగోలు చేస్తాం కదా. సో మనకున్న రైట్స్ ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్ రైట్స్ మనకి ఏంటి మన దేశంలో ఉన్నాయి, నార్మల్గా కన్జ్యూమర్ రైట్స్ ఏంటి ఉన్నాయి. సో మనకి ఏదైనా ఇష్యూ వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఓకే. సో మన కోసం దానికి రిడ్రెసల్ కమిటీస్ ఉంటాయి, ఆ రిడ్రెసల్ కమిటీస్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది ఈ చాప్టర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, లెట్ us డిస్కస్. సి హియర్ కన్జ్యూమర్ రైట్స్. సో వై డిడ్ ద పీపుల్ గో ద కన్జ్యూమర్ కోర్ట్ ఇన్ దీస్ కేసెస్. మనకి ఎందుకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే సి హియర్ ఈ క్లిప్పింగ్స్ చూడండి. కన్జ్యూమర్ ప్యానల్ క్లాక్స్ ఓన్ ఆన్ సెల్ స్పామర్స్ అండ్ DU teacher gets 45,000 for fraud phone bill. Okay, insurance firms to pay 7,000 for theft. రోహిణి సొసైటీ టు కంపేర్. సో ఇవన్నీ కూడా నీ క్లిప్స్ చూస్తే మనకి ఏమైంది, ఎందుకు మనందరం కన్జ్యూమర్ కోర్టుకి ఎందుకు వెళ్తున్నాము, వాట్ ఈస్ ద ఇష్యూ హియర్, అదే అనమాట ఇక్కడ మనం చదువుకోవాలి. ఇక్కడ అందరూ కన్జ్యూమర్సే ఉండరు, అందరూ కన్జ్యూమర్స్ కాదు. మనలో కొంతమంది ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కొంతమంది ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వీ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ బోత్ లైక్ ఏ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి షూ కంపెనీ ఉందనుకోండి, అతను షూని ప్రొడ్యూస్ చేస్తాడు, బట్ రిమైనింగ్ తనకు అవసరమైన క్లాత్స్ కానీ, ఓకే, టూత్ పేస్ట్ కానీ అండ్ రిమైనింగ్ సెల్ ఫోన్ కానీ, కార్ కానీ, వెహికల్స్ ఇవన్నిటిని ప్రొడ్యూస్ చేయడు కదా, వీటన్నిటిని కన్జ్యూమ్ చేసుకుంటారు, అంటే వేరే కంపెనీ దగ్గర నుంచి అతను కొనుక్కుంటాడు, అంతే కదండి. ఇప్పుడు మనం వాడే ప్రతి ఒక్క వస్తువుని మనం తయారు చేసుకోం కదా, మనం ఒకటి తయారు చేస్తే ఇంకొకటి తయారు చేస్తారు. సో వీ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్ బోత్ లైక్ ఏ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ లాగా. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ద గూడ్స్గా అండ్ సర్వీసెస్గా ఉంటే వీ కుడ్ బి వర్కింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సెక్టార్స్ డిస్కస్డ్ ఎర్లియర్, దట్ ఈస్ సచ్ యాజ్ అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సర్వీస్ సెక్టార్లో ఉండొచ్చు, ఏంద్రైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడ్యూసర్స్ అయితే అంటే మన నుంచి ఒక ఉత్పత్తి ఏదైనా జరుగుతుంది అంటే మనం అగ్రికల్చర్ యాక్టివిటీస్ అయినా చేసి ఉండొచ్చు, లేదా ఇండస్ట్రీస్ అయినా పెట్టి ఉండొచ్చు, లేదా సర్వీస్ సెక్టర్ అయినా ఉండొచ్చు. ఇదంతా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, వెన్ కన్జ్యూమర్స్గా మనం పార్టిసిపేట్ చేస్తున్నాము అని అంటే ఇన్ ద మార్కెట్ హియర్ వీ పర్చేసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ దీస్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని మనం పర్చేస్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. మనం మార్కెట్లో ప్రొడ్యూసర్స్గా ఉండొచ్చు, కన్జ్యూమర్స్గా ఉండొచ్చు. ప్రొడ్యూసర్స్గా ఉంటే ఏంటి అంటే కనుక ఐదర్ అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ మనం ప్రొడ్యూస్ చేస్తాము. ఓకేనా. కన్జ్యూమర్స్గా ఉంటే ఈ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేస్ చేసుకుంటాము. సో దీస్ ఆర్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ దట్ ఆర్ పీపుల్ యాజ్ ఎ కన్జ్యూమర్స్ యూజ్. సో ఇలా మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు, కొనుగోలు చేసినప్పుడు సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక వై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ ప్రొటెక్షన్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనీ లెండర్స్ తీసుకోండి. ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టార్లో మనీ లెండర్స్ ఉంటారు, మీకు ఆల్రెడీ చాప్టర్ 3లో ఎక్స్ప్లెయిన్ చేశాను మనీ అండ్ క్రెడిట్లోని మనీ లెండర్స్ గురించి. సో adopt the various tricks to bind the borrower. They could make the producer sell the produce to them at low rate in return for timely loan. They could force a small farmer like Swapna to sell her and pay back the loan. So similarly, many people who work in the unorganized sector have to work a low wage and accept the conditions that are not fair and also often harmful to their health. Okay, so ఇక్కడ ఏమవుతుంది అని అంటే కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు. సో పూర్ పీపుల్ దేనికి లో వేజెస్ మీద వర్క్ చేస్తారు. సో దే వర్క్ ఫర్ లో వేజెస్ అండ్ అక్కడ కండిషన్స్ కూడా చాలా పూర్గా ఉంటాయి. సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్ ఇండస్ట్రీకి మనం సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టాము అనుకోండి, యాజ్ పర్ న్యూ లేబర్ లాస్ ద్వారా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కూడా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయాలి. సో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించినట్లు. Okay, so these are all the organizations that have struggled for long to ensure that these rules and followed. So ఇండస్ట్రీస్ అన్నీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడానికి చాలా కష్టపడుతున్నాయి. బట్ హియర్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఖచ్చితంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చేసే రైట్స్ని, లేకపోతే పూర్ పీపుల్ని ప్రొటెక్షన్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ ఇండివిజువల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన మామూలుగా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నార్మల్గా మనం ఓవరాల్గా వరల్డ్ తీసుకుంటే ఒక వస్తువుని మనం కొన్నాము అంటే వీఆర్ ఏ కన్జ్యూమర్.
రైట్. ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేయాలి. మనం ఏదైనా ఒక వస్తువును కొన్నాం అంటే దాని యొక్క గ్యారంటీ వారంటీ చూసే కొంటాం కదా. ఇన్ కేస్ అది ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫెయిల్ అయింది అంటే వితిన్ 5 years ఇచ్చారనుకోండి, ఆ 5 years లోపు వాళ్ళే వచ్చి రీప్లేస్ చేయడమో రిపేర్ చేయడమో చేస్తారు కదా. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ప్రొటెక్షన్స్ టు ద కన్జ్యూమర్స్. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి మార్కెట్ ప్లేస్లోని లైక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ హ్యాపెన్స్ ఇన్ ద వేరియస్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ట్రేడర్స్ అంటే ఎవరు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తారు. అంటే ఫెయిర్గా చేయరు అనమాట. వ్యాపారం అనేది ఫెయిర్గా చేయరు, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తారు. సచ్ యాజ్ వెన్ షాప్ కీపర్స్ వెయి లెస్ దాన్ వాట్ దే షుడ్ ఆర్ దే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 kgs అడిగాం అనుకోండి, అది ఇలా ఉంటుంది కదా తూకం, ఇలా మీకు ఈ తులాభారం ఇది సంథింగ్ ఇలా అంటారు. ఈ తూకం చేసినప్పుడు ఏంటంటే 10 kgs అడిగినప్పుడు దీనికి కింద ఏదో రాయి పెడతారు, ఓకేనా. సో ఆ 10 kgs బదులు మనకి 5 kgs ఇస్తారు, బట్ అక్కడ వెయింగ్ మాత్రం 10 kgs ఉంటుందన్నమాట. సో ఇలా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తారనమాట కొంతమంది షాప్ కీపర్స్. సో వాళ్ళందరినీ మనం అరికట్టడానికి, వాళ్ళ ప్రాక్టీసెస్ అన్ని కరెక్ట్గా చేయడానికి వీ షుడ్ మెయింటైన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో సీ హియర్ షాప్ కీపర్స్ వెయి ద లెస్ దాన్ వాట్ దే షుడ్ ఆర్ వెన్ దే ట్రేడర్స్ యాడ్ చార్జెస్ దట్ వీ ఆర్ నాట్ మెన్షన్డ్ బిఫోర్. Right. So here markets do not work in a fair manner when producers are few and powerful, whereas consumers purchase in small amount and are scattered. This happens especially when large companies are producing these goods. These companies with huge wealth power. So పెద్ద కంపెనీస్ ఏంటంటే కనుక చాలా వెల్త్ పవర్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనం వీఆర్ వెరీ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకోండి. టాటా మోటార్స్ ఈజ్ ఎ బిగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్, రైట్. మన భారతదేశంలోనే ఇప్పుడు వాళ్ళ యొక్క సేవల్ని వేరే దేశాలకు కూడా అందిస్తున్నారు. సో మనం మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మనం డైరెక్ట్గా వెళ్ళి టాటా మోటార్స్తో ఫైన్ చేయగలమా? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇస్ ద బిగ్ కంపెనీ, ది బిగ్ మల్టీనేషనల్ కంపెనీ, రైట్. సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు డైరెక్ట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీకి వెళ్ళి అడగగలుగుతారా? ఓకే, అది మనం చేయలేం కదా. సో ఫర్ ఆల్ దీస్ మన రెడ్రెసల్కి ఎక్కడికి వెళ్తాము అంటే ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే అని అంటే కనుక we have a redressal committees for this. అండ్ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ పౌడర్ మిల్క్ని అంటే ఫర్ బేబీస్కి, చిన్నపిల్లలకి పాల కోసం పౌడర్ మిల్క్ని తయారు చేస్తారనమాట ఆ కంపెనీ. సో చాలా సంవత్సరాలుగా అది పౌడర్ని తయారు చేస్తుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ యాజ్ ద మోస్ట్ సైంటిఫిక్ ప్రొడక్ట్ క్లైమింగ్ ఇన్ దిస్ బెటర్ దాన్ మదర్ మిల్క్ కంటే ఇది చాలా గొప్పది అని చెప్పేసి దానికి ఆ పేరు ఉందన్నమాట. Okay, it took years of the struggle before the company was forced to accept and that it had been making a false claims. What as similarly a long battle had to be fought with a court case. That is what cigarette manufacturing companies కూడా కోర్టు కేసెస్ చాలా వరకు మేనేజ్ చేసాయి, ప్రాబ్లమ్ని ఫేస్ చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ అందరికీ తెలుసు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎందుకు అంటే కనుక హియర్ everyone knows tobacco kills the people, but who can say that tobacco companies should not be free to sell the tobacco, right? Hence there is a need for the rules and regulations to ensure the protection for the consumers here. Understand, ఇక్కడ సిగరెట్ కంపెనీస్ అన్ని ఎందుకు మూతపడడం లేదు? అది ఆల్రెడీ ఇట్ కిల్స్ ద పర్సన్స్ అని తెలుసు. వై there is no ban on liquor companies? Why there is no ban on cigarette companies? We providing some rules and regulations to them, but we should ban all these because these are all the injurious to the health. And నార్మల్గా స్మోకింగ్ పర్సన్స్ ప్రైమరీ స్మోకర్స్, సెకండరీ స్మోకర్స్ అని ఉంటారు. మన దేశంలో సెకండరీ స్మోకర్స్ ఎక్కువ. వాట్ ఈస్ ది సెకండరీ స్మోకర్స్ అంటే డైరెక్ట్గా సిగరెట్ని పీల్చే వాళ్ళకంటే, ఓకేనా, సిగరెట్ తను వదిలిన పొగని పీల్చే వాళ్ళని సెకండరీ స్మోకర్స్ అంటారు, ఓకేనా. సో వీళ్ళకంటే వీళ్ళ ఎక్కువ నష్టపోతున్నారు. తను వదిలేటువంటి పొగని పీల్చి ఈ పర్సన్ ఇక్కడ దిస్ ఇస్ ద సెకండరీ స్మోకర్ అండ్ దిస్ ఇస్ ద ప్రైమరీ స్మోకర్. ఓకే, సెకండరీ స్మోకర్స్ ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు నార్మల్గా అయితే. సో ఎందుకు ఇవన్నీ స్టాప్ అవ్వడం లేదు? నా కన్జ్యూమర్ మూమెంట్ స్టార్ట్ అయిందనమాట. సో ఎప్పుడైతే మనకి కన్జ్యూమర్స్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అయితే అవుతున్నాయో, సెల్లర్స్ ద్వారా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అవుతున్నాయో, ఆటోమేటిక్గా మనలో కూడా ఏంటి డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వీఆర్ నాట్ హ్యాపీ విత్ దర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, దెన్ కన్జ్యూమర్ మూమెంట్ ఈజ్ స్టార్ట్ అయిందనమాట. In India, consumer movement as a social force organized with the necessity of protecting and promoting the consumers against unethical and unfair trade practices. Okay, so
rampant food shortage, hoardings, black marketing, adulteration of food, edible oil gave birth to the consumer movement in organized form ఎప్పుడు 1960s. Till 1970s కూడా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ వర్ లార్జ్లీ ఎంగేజ్డ్ ఇన్ రైటింగ్ ద ఆర్టికల్స్ అండ్ హోల్డింగ్ ద ఎగ్జిబిషన్స్ మా. ఓకే, సో దిస్ ఇస్ ద ఏంటి మన ఇండియాలో వచ్చినటువంటి కన్జ్యూమర్ మూమెంట్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే కనుక ఈ 1985లో 1985లో యునైటెడ్ నేషన్స్ అడాప్టెడ్ ద యునైటెడ్ నేషన్స్ గైడ్ లైన్స్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. సిపి మీన్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. 1985లోనే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేశారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం. సో దిస్ వాజ్ అ టూల్ ఫర్ నేషన్స్ టు అడాప్ట్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ మా, అండ్ ఫర్ కన్జ్యూమర్ అడ్వకసీ గ్రూప్స్ టు ప్రెస్ దేర్ గవర్నమెంట్స్. సో ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ మాట ఇది యునైటెడ్ నేషన్స్, యు నో దిస్. సో టుడే కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ హ్యాస్ బికమ్ అన్ అంబ్రెల్లా బాడీ టు ఓవర్ 220 మెంబర్స్ దాకా ఉన్న ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ 115 కంట్రీస్. క్లియర్? So because of all these efforts, the movement succeeded in the bringing pressure on the business firms as well as government to correct the business conduct. సో అన్ఫెయిర్ ప్రాక్టీసెస్, అనెథికల్ ప్రాక్టీసెస్ ఎవరు చేస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంపోజ్ చేసింది. So a major step taken in the 1986 by Indian government, what is the statement? Enactment of the COPRA. Okay, Consumer Protection Act 1986. Consumer Protection Act 1986, later popularly known as it is COPRA. You will learn more about COPRA later. Okay, na నేను నార్మల్గా కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీకు ఎలాగో డిస్కస్ చేస్తున్నాను, అందులో COPRA కూడా వచ్చింది ఆల్రెడీ. ఓకే, సో Consumer Protection Act 1986, later this one popularly known as what act? COPRA Act. So consumer protection కోసం అనుకున్న యాక్ట్ ఏంటి? రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, COPRA Act. ఓకే, సో what is the major step that was taken by the Indian government in the year 1986? That is the enactment of the Consumer Protection Act 1986, the popularly known as what? COPRA Act. Now we have several consumer forums also like this. Okay, see these diagrams. Next, what is this consumer rights? Safety is everyone's right, right? మన సేఫ్టీగా ఉండడం అనేది ఎవ్రీవన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చూడండి, మనం ఒక ఫ్యాన్ కొన్నాం అనుకోండి. ఓకే, ఫ్యాన్ మీరు ఇంట్లో ఫిట్ చేశారు, ఫ్యాన్ని మీరు ఇంట్లో ఫిట్ చేశారు. సో ఈ ఫ్యాన్ వల్ల మీకు ఏదో ప్రమాదం జరిగింది అనుకోండి, మీకు అక్కడ సేఫ్టీ ఎక్కడుంది? మీరు ఒక వెహికల్ని పర్చేస్ చేశారు, ఆ వెహికల్ వలన మీకు ప్రమాదం జరిగింది అనుకోండి, మీకు అక్కడ సేఫ్టీ ఎక్కడుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి రేజెస్ అనే వ్యక్తి సఫరింగ్ విత్ టాన్సిల్స్ వస్తాయి కదా, సో టాన్సిల్స్ ద్వారా బాధపడుతున్నాడు. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలిసిన తర్వాత ఈఎన్టీ స్పెషలిస్ట్ ఏంటంటే ఎనెస్థేషియా అంటే ఏంటి? మత్తు మందు. అంటే మనకి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు దాని పెయిన్ తెలియకుండా ఉండడం కోసం ఎనెస్థేషియా ఇస్తారు. సో ఈ ఎనెస్థేషియా తనకి చేయాల్సి వచ్చినప్పుడు, అంటే తనకి ఈ ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎవరైతే సర్జన్ ఉన్నారో తను ప్రాపర్గా ఎక్కించలేదు ఆ మందుని. సో ఇంప్రాపర్గా తను చేశాడు. సో దట్ ఏమైంది? అనెస్థేషియా వల్ల కొన్ని బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ అనేవి తనకి రైజ్ అయ్యాయి. సో ఓకే, సో ఇప్పుడు ఏంటి, తను ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ట్రాన్సిల్స్ ప్రాబ్లం వచ్చి వెళ్ళారు. సో తనకి ఇచ్చినటువంటి ఎనెస్థేషియా ప్రాబ్లం వలన ఏం ప్రాబ్లం వచ్చింది? బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ అనేవి వచ్చాయి. సో అప్పుడు తన ఫాదర్ ఏం చేశారంటే స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్కి క్లెయిమింగ్ ద కంపెన్సేషన్ ఆఫ్ 5 lakh rupees ఫర్ మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ డెఫిషియన్సీ కదా ఫైల్ చేశారు, కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. ఓకే, సో స్టేట్ కమిషన్ ఏం చేసింది? సెయింగ్ దట్ ఇన్ ద ఎవిడెన్స్ వాజ్ నాట్ సఫిషియంట్, dismissed the Rege's father appeal again in the National Consumer Disputes Redressal Commission located in the New Delhi. సో ఇతని ఫాదర్ ఏంటంటే కనుక స్టేట్ రెడ్రెసల్ కమిటీకి అప్రోచ్ అయ్యారు. సో నాకు ఇలా 5 lakhs rupees కంపెన్సేషన్ ఇవ్వండి, ఎందుకంటే బికాస్ ఇస్ ఇంప్రాపర్ ఎనెస్థేషియా వల్ల మై సన్ ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అని చెప్పేసి కంపెన్సేషన్ ఇవ్వండి అని అడిగారు. బట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సఫిషియంట్ డాక్యుమెంట్స్ టు ద రెడ్రెసల్ కమిటీ. సో రెడ్రెసల్ కమిటీ ఏం చేసింది? ఇక్కడ స్టేట్ కమిషన్ సఫిషియంట్ డాక్యుమెంట్స్ని, ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయలేదని ఈ కేసుని కొట్టివేసింది అనమాట. ఓకే, సరే ఇక్కడ ఏమైంది? రెజీస్ ఫాదర్ అక్కడికి సాటిస్ఫై కాలేదు. సో అగైన్ హీ అపీల్డ్ దట్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిటీ. ఓకేనా, స్టేట్ దగ్గర ఫస్ట్ తను ఫెయిల్ అయ్యాడు, తర్వాత మళ్ళీ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిటీకి అగైన్ అప్రోచ్ అయితే నేషనల్ కమిషన్ ఏం చెప్పింది? ఆఫ్టర్ లుకింగ్ ఇంటు ద కంప్లైంట్, హాస్పిటల్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ డైరెక్టెడ్ టు పే ద కంపెన్సేషన్. సో ఇక్కడ ఏంటి, ఇతనికి
మంచి జరిగింది. ఎప్పుడైతే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్కి తను అప్రోచ్ అయ్యాడో సో వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గా వచ్చింది. ఈ కేసుని కొట్టివేయకుండా ఏదైతే హాస్పిటల్ నెగ్లిజెన్సీగా ఫీల్ అయిందో, నెగ్లిజెన్సీ చేసిందో సో వాళ్ళు ఈ కంపెన్సేషన్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. లైక్ దిస్ వీ కెన్ ఆల్సో, మనకి ఏమైనా సేఫ్టీ మెజర్స్ రాంగ్ వస్తే కనుక వీ కెన్ ఆల్సో గో టు ద రెడ్రెసల్ కమిటీస్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ చూడండి. మనం ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సర్టెన్ డీటెయిల్స్, రైట్? మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నారనుకోండి, ఆ బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు దాని వెనకాతలు ఏముంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. ఏదైనా ఒక ప్రోడక్ట్, కొన్ని ప్రోడక్ట్స్ 1 month ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్కి 10 days ఉంటుంది. నార్మల్గా పాల ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్స్ తీసుకోండి, మిల్క్ ప్యాకెట్కి ఎన్ని డేస్? 1 dayనే దాని ఎక్స్పైరీ లిమిట్, ఓకేనా? అండ్ బిస్కెట్ ప్యాకెట్స్కి ఒక 6 months ఉందనుకోండి. అలా డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్ మీద మనకి ఏమంటారు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ, తర్వాత దానిలోని ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి అని చెప్పేసి కూడా ఉంటుంది. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు బై ఎనీ కమోడిటీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆల్ దీస్ సర్టెన్ డీటెయిల్స్ ఆన్ ద ప్యాకింగ్. సో దీస్ డీటెయిల్స్ ఏంటి మనకి? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ యూజ్డ్, వాట్ ఈస్ ద ప్రైస్, వాట్ ఈస్ ద బ్యాచ్ నెంబర్, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పైరీ డేట్ అండ్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ కూడా ఉంటాయి. So when we buy medicines on the packets you might find directions for the proper use also. So medicines కొనేటప్పుడు మెడిసిన్ స్ట్రిప్ మీద కూడా మనకి ఇలాగా మాత్రలు ఉంటాయి కదా, టాబ్లెట్స్, దాని వెనక సైడ్ ఏముంటుంది? డైరెక్షన్స్ ఫర్ యూజ్ కూడా ఉంటుంది. కొన్ని మెడికల్ వాటికి ఎలా యూజ్ చేయాలి అని కూడా ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గార్మెంట్స్ తీసుకోండి. వెన్ యూ బై ఏ గార్మెంట్స్ యూ విల్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ వాషింగ్ గురించి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇవన్నీ కూడాను యూ హ్యావ్ ఎ రైట్ టు ఇన్ఫార్మ్డ్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి మీరు పొద్దున్న ఇండస్ట్రీ పెట్టాలంటే యూ షుడ్ ఇన్ఫార్మ్ ఎవ్రీథింగ్, ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ప్రొడక్ట్ అనేది మీరు ఇన్ఫార్మ్ చేయాలి కన్జ్యూమర్స్కి. దట్ ఈస్ హియర్ కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్. వాట్ ఈస్ ద రైట్ మా? టు బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద పర్టికులర్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ దే పర్చేస్. నువ్వు కొనే ప్రతి ఒక్క వస్తువు యొక్క అంటే పర్చేస్ చేసే ప్రతి ఒక్క వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అర్థమవుతుందా ఇక్కడ? సో దట్ ఈస్ ద కన్జ్యూమర్ రైట్ వన్. So we have a right to be informed. So this is the point here important. ఓకే, ఇది ఎగ్జామ్లో మీకు ఎలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ దీని మీద రావు, ఓకేనా? బట్ ఈ నాలెడ్జ్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే మెయిన్స్ ప్రిపరేషన్కి అయినప్పుడు ఈ నాలెడ్జ్ అంతా మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే థియరాటికల్గా మీరు ఆన్సర్స్ రాసినప్పుడు ఎస్ కన్జ్యూమర్ హ్యావ్ ఎ రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి మీరు పాయింట్ని హైలైట్ చేయాలి. సో అలాగే కోపరా యాక్ట్ గురించి రాయాలి. సో ఈ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. సో మీరు మీరు ప్రొడ్యూసర్ కావచ్చు, కన్జ్యూమర్ కావచ్చు. సో కన్జ్యూమర్ అయితే యూ హ్యావ్ ఎ రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆఫ్ ద పర్టికులర్స్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ దే పర్చేజ్. సో అదేవిధంగా మీరు కొనుగోలు చేసినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి డిఫెక్టివ్గా వచ్చినా యూ హ్యావ్ ఎ సమ్ రైట్ దట్ కంపాన్సేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్గా చూడండి, కొంతమంది ఎంఆర్పి రేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు కొనే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద ఎంఆర్పి, వాట్ ఈస్ దిస్ ఎంఆర్పి మా? మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఈ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ కంటే ఎక్కువ మనీకి మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ని సేల్ చేయకూడదు, కొనకూడదు, ఓకేనా? కొంతమంది ఏం చేస్తారు పాపం, చదువుకోలేని వాళ్ళు ఎవరైనా వెళ్తే మందుల షాపుల్లోని, కిరాణా షాపులని అక్కడని వాళ్ళకి ఎంఆర్పి చూడడం రాదు కదా, దాని ప్రైస్ తెలియదు కదా. సో ఏం చేస్తారు, ఎంఆర్పి ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఓకేనా? సో దిస్ ఈస్ ద సమ్వాట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అవన్నీ, ఓకేనా? ఇప్పుడు ఎవరైతే వన్ కెన్ ప్రొటెస్ట్ complain if someone sells a good at more than a printed price. What is the printed price here? Typically it is known as MRP, that is maximum retail price. You maximum retail price కంటే ఎవరైనా మీకు ఏదైనా ఒక వస్తువుని అమ్ముతూ ఉన్నట్లయితే you can go to the consumer court. In fact consumers can bargain with the seller to sell at less than the MRP rate, ఓకేనా? maximum retail price కంటే ఏది కూడా మనం ఎక్కువ పెట్టి కొనకూడదు. రీసెంట్ టైంలో చూస్తుంటే కనుక మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ టు ద కవర్ వేరియస్ సర్వీసెస్ that are provided by the government. So we have a RTI Act, Right to Information Act. So in October 2005 the government of India enacted this law. Okay, remember this, very very important ma. In October 2005 the government of India enacted this law called what? RTI Act, Right to Information Act. అందుకే ఎక్కడ వచ్చింది సరే RTI Act 2005 అంటారు, ఎందుకంటే ఇది 2005లో మనకి అమల్లోకి వచ్చింది. సో which ensures that what is the insurity? ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనకి ఏమొస్తుంది? హియర్ ఇట్స్ సిటిజన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్,
ఓకేనా, యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ ప్రకారము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము, ఓకేనా, ప్రతి ఇండియాలో ఉండే ప్రతి ఒక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రతి ఒక్క ఫంక్షనింగ్కి మీరు తెలుసుకునే అవకాశం మీకుంది యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ ద్వారా. ఓకే, సో what do we understand from this incident? Any consumer who receives a service, whatever capacity, regardless age, gender, nature of services, has a right to choose. అంతే కదా, మనకి యాజ్ ఏ కన్జ్యూమర్గా, ఓకే, ఎనీ కన్జ్యూమర్ హూ రిసీవ్స్ ఏ సర్వీస్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ, సో మనకి ఎంత కెపాసిటీ కావాలి అంతే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళారు ఏసీ కొందామని, ఓకేనా, మీ బడ్జెట్ వచ్చేసి 30,000, వాళ్ళ దగ్గర 50,000 రూపాయలది అంటే షాప్లోని 50,000 రూపీస్ ఏసీ ఉందని చెప్పి మీరు ఏసీని కొనలేరు కదా. యూ హ్యావ్ ఎ రైట్ టు చూస్. ఎనదర్ కన్జ్యూమర్ రైట్ ఏంటి? రైట్ టు ఇన్ఫార్మ్. ఎనదర్ కన్జ్యూమర్ ఏంటి? రైట్ టు చూస్. రైట్ టు చూస్. సో దాని పర్టికులర్ దాని యొక్క ఏజ్ని కానీ కెపాసిటీని కానీ ఏదైనా ఒకటి మీకు అంటే మీకు కావాల్సింది చూస్ చేసుకునే హక్కు మీకే ఉంది. అదర్ ఆ సర్వీసెస్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా మీకే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక మంత్ టాటా స్కై పెట్టుకుంటారు, ఓకేనా, ఆ టాటా స్కై నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫైబర్కి చేంజ్ అవుతారు, జియో ఫైబర్ నుంచి సన్ డైరెక్టరీకి చేంజ్ అవుతారు. సో యూ హ్యావ్ ఎ రైట్ టు చూస్ యువర్ నెట్వర్క్. మీరు కొంతమంది ఐడియా యూస్ చేస్తుంటారు, ఈ ఐడియా నుంచి కొంతమంది చాలా జియో ఆఫర్స్ రాగానే అందరూ జియో నెట్వర్క్కి చేంజ్ చేసుకున్నారు. అలాగే చాలా చాలా డిఫరెంట్. సో యూ హ్యావ్ ఏ రైట్ టు చూస్ హియర్. సర్వీసెస్ మీకు ఏంటి కావాలి అని చెప్పేసి మీరు చూస్ చేసుకునే హక్కు అనేది మీకు ఉంటుంది. సో కన్జ్యూమర్ రైట్స్లో నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూ హ్యావ్ ఎ రైట్ టు ఇన్ఫార్మ్. మీరు కొనే ప్రతి ఒక్క వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అండ్ సెకండ్ వన్, రైట్ టు చూస్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నౌ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది కన్జ్యూమర్కి. సో కన్జ్యూమర్కి న్యాయం ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక హియర్ కన్జ్యూమర్ హ్యావ్ ఏ రైట్ టు సీక్ రెడ్రెసల్. సో కన్జ్యూమర్ రైట్స్లో మనకి థర్డ్ వన్ ఏంటి? వీ హ్యావ్ ఏ రైట్ టు సీక్ రెడ్రెసల్. అంటే ఏంటి? మనకి జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో లేకపోతే ఏదొచ్చిందో దాని నుంచి ఉపశమనం అనమాట. రెడ్రెసల్ అంటే ఏంటి? ఉపశమనం. సో కన్జ్యూమర్ హ్యావ్ ఎ రైట్ టు సీక్ ద రెడ్రెసల్ అగైన్స్ట్ ద అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ఎక్స్ప్లాయిటేషన్. మనకి ఏదైనా ఒక డ్యామేజ్ వచ్చిందనుకో, is done to consumer, she has the right to get compensation depending on the degree of damage. సో మనకి జరిగినటువంటి నష్టం మీద డిపెండ్ అయ్యి మనకి కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎక్కడ ఎస్ యు ఆర్ ద కన్జ్యూమర్, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే మీరు కొన్నటువంటి ఒక వస్తువు ద్వారా మీకు ప్రమాదం జరిగింది, మీకు నష్టం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ నష్టం బట్టి అది మీకు కంపెనీ కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. సో అలా చేయాలంటే కనుక యూ హ్యావ్ టు ఫైల్ ద కంప్లైంట్. సో ఎక్కడ మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే కనుక ద కన్జ్యూమర్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద అప్రోప్రియేట్ కన్జ్యూమర్ ఫోరం ఆన్ హెర్ విత్ ఆర్ వితౌట్ ద సర్వీసెస్ ఆఫ్ ద లాయర్స్. ఓకేనా. సో లాయర్ యాబ్సెన్స్ లేకపోతే లాయర్ ప్రెజెంట్లోని మీరు ఒక కంప్లైంట్ని ఫైల్ చేసి కన్జ్యూమర్ కోర్టులోని ఫైల్ చేసుకోవచ్చు. సి హియర్ సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. ఒక పర్సన్ ప్రకాష్ అనే వ్యక్తి మనీ ఆర్డర్ని చేస్తారనమాట. తన విలేజ్కి మనీ ఆర్డర్ చేశారు. డాటర్ మ్యారేజ్ గురించి కొంత మనీని పంపించారు. సో ద మనీ ఇక్కడ డిడ్ నాట్ రీచ్ హిస్ డాటర్ ఎట్ ద టైమ్ వెన్ షీ నీడ్ ఇట్ నాట్ డిడ్ ఇట్ రీచ్ మంత్స్ లేటర్. ఓకే. సో మనీ ఆర్డర్ చేశారు. సో పోస్టల్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఏంటంటే మనీ ఆర్డర్ చేశారు డాటర్ మ్యారేజ్ గురించి. బట్ డాటర్ మ్యారేజ్ అయిపోయింది కానీ ఇంకా మనీ రీచ్ కాలేదు. ఓకేనా. ఇన్ దిస్ కేస్ ఇక్కడ నష్టం జరిగిందా లేదా? సో ఇక్కడ ఏంటంటే కనుక హీ కెన్ ఫైల్ ద కంప్లైంట్ యాజ్ అ డిస్ట్రిక్ట్ లెవెల్ కన్జ్యూమర్ కోర్ట్ ఇన్ న్యూ ఢిల్లీ. ఆల్ ద స్టెప్స్ ఆర్ టేకెన్ హియర్. సో ఇవన్నీ మీరు మనకి ఎగ్జామ్లో ఏం రాదు, జస్ట్ మనకి నాలెడ్జ్ పర్పస్ గురించి ఇస్తారనమాట. ఇవన్నీ కూడాను జస్ట్ ఒక్కసారి చదవండి, దట్స్ ఎనఫ్. ఓకేనా. సో ఇక్కడ మనకి కన్జ్యూమర్ మూవ్మెంట్ ఎలా వచ్చింది ఇండియాలోని, మన కన్జ్యూమర్ రైట్స్కి ఉన్న పాయింట్స్ ఏంటి, హార్డ్లీ ఒక 10 to 15 పాయింట్స్ ఈ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ మా. ఓకే. ఆ కోప్రా యాక్ట్ గురించి కానీ కన్జ్యూమర్ రైట్స్ ఏంటని కానీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం వేరియస్ ఆర్గనైజేషన్ మనకి ఫామ్ అయ్యాయి. దట్ ఈస్ కన్జ్యూమర్ ఫోరమ్స్ ఆర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అని అంటారు.
సో దే గైడ్ ద కన్జ్యూమర్స్ అనమాట. మనం ఎలా ఫైల్ చేయాలి, కేస్ని ఎలా ఫైల్ చేయాలి, కోర్ట్ మనందరికీ తెలియదు కదా, కన్జ్యూమర్ కోర్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియదు. సో దాని గురించి ఏంటంటే కనుక కొన్ని కన్జ్యూమర్ ఫోరమ్స్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేవి భారతదేశంలో ఏర్పాటయ్యాయి. సో దీస్ ఆర్ ఆల్ ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆల్సో రిసీవ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అనమాట. సో వీళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. సో అండర్ దిస్ కోప్రా యాక్ట్, కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్, 3 tier క్వాజ్యుడిషియల్ మిషనరీ ఉంటుంది. సో చూడండి ఇక్కడ కోప్రా యాక్ట్లో మనకి 3 tier జ్యుడిషియల్ మిషనరీ. సో ఏంటి అక్కడది? ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ దెన్ స్టేట్ లెవెల్ and then national level redressal committees. Okay, remember this, very very important. Copra Act 1986 is very important ma. ఓకే, సో ఇది మనకి 3 levelsలో ఉంటుంది, 3 tier క్వాజ్యుడిషియల్ బాడీ అనమాట. సో ఫస్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ కమిటీని అప్రోచ్ అవ్వండి. సో డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ కమిటీ దగ్గర యూ ఆర్ నాట్ సాటిస్ఫై విత్ దట్, ఓకే, యూ కెన్ అప్రోచ్ ద స్టేట్ రిడ్రెసల్ కమిటీ. స్టేట్ రిడ్రెసల్ కమిటీ దగ్గర మీరు అంటే ఇన్ కేసు మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లోని వాళ్ళ ఫాదర్కి స్టేట్ రిడ్రెసల్ కమిటీ దగ్గర కంపెన్సేషన్ రాలేదు, సో నేషనల్ రిడ్రెసల్ కమిటీకి తను అప్రోచ్ అయ్యారు. ఓకేనా, సో ఈ విధంగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కనుక నార్మల్గా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, నేషనల్ లెవెల్ కమిటీ ఏ కేసుల్ని వాళ్ళు చూస్తారు అంటే కనుక డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కాల్డ్ డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ అంటారు. చూడండి అమ్మ, ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ద డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ ఆర్ కాల్డ్ డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ డీల్ విత్ ద కేసెస్ ఇన్వాల్వింగ్ క్లెయిమ్ అప్ టు 20 lakhs. ఓకేనా, సో 20 lakhs క్లెయిమింగ్ అప్ టు 20 lakhs, మనం కంపెన్సేషన్ 20 lakhs బిలో ఉంటే, 20 lakhs కన్నా తక్కువ ఉంటే యూ కెన్ అప్రోచ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్. ఓకే, స్టేట్ లెవెల్ కోర్ట్స్కి ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి అంటే కనుక ద స్టేట్ కమిషన్ బిట్వీన్ 20 lakhs to 1 crore. ఓకే, సో సీ హియర్ స్టేట్కి వచ్చేసి ఏంటి 20 lakhs to 1 crore కంపెన్సేషన్ అయితే యూ కెన్ అప్రోచ్ స్టేట్ లెవెల్. అదే 1 crore కంటే ఎక్కువ ఉంటే కనుక నేషనల్ కమిషన్కి మీరు అప్రోచ్ అవ్వాలి. అండ్ ద నేషనల్ లెవెల్ కోర్ట్స్, దట్ ఈస్ నేషనల్ కమిషన్ డీల్స్ విత్ వాట్ మా కేసెస్ ఇన్వాల్వింగ్ ద క్లైమ్ ఎక్సీడింగ్ దట్ క్లైమ్ అమౌంట్ వాట్ 1 crore rupee. If a case is dismissed in the district level court, a consumer can also appeal in the state. If in case dismissed in the court, if a case dismissed in the state level, you can also approach the national level courts. Okay, that is this point is very very important. Copra Act కింద మనకి 3 క్వాజ్యుడిషియల్ బాడీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈజ్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఒకవేళ మీకు ఏదైనా నష్టం అనేది 20 లక్షల లోపు ఉంటే కనుక, అప్ టు 20 lakhs ఉంటే కనుక యూ కెన్ అప్రోచ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్, రెడ్రెసల్ కమిటీస్. అదే 20 లక్షల నుంచి 1 crore రూపీ అయితే కనుక యూ కెన్ అప్రోచ్ ద నేషనల్ లెవెల్ రెడ్రెసల్ కమిటీస్. అదే 1 crore కంటే ఎక్కువ ఉంటే, నష్టపరిహారం ఉంటే కనుక మీరు నేషనల్ లెవెల్ రెడ్రెసల్ కమిటీకి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇన్ కేసు మీరు 20 లక్షలదే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు మంచి జరగలేదు, ఓకేనా, మీరు ఆశించిన కంపెన్సేషన్ మీకు రాలేదు అనుకోండి, అప్పుడు యూ కెన్ ఆల్సో అప్రోచ్ ద స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ కోర్ట్స్. సో దిస్ యాక్ట్ హ్యాస్ ఎనేబుల్డ్ యాజ్ ఎ కన్జ్యూమర్ రైట్ టు రిప్రజెంట్ ఇన్ ద కన్జ్యూమర్ రైట్స్. సో నార్మల్ మా కన్జ్యూమర్ రైట్స్లో మనకి ఎన్ని వచ్చాయి? ఇప్పుడు మొత్తం 4 వచ్చాయి. ఓకేనా, right to inform, first one right to inform, right to information, and right to represent. The fourth one is what? Right to represent. ఒక దగ్గర అన్ని రాసుకోండి. వాట్ ఇస్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్ చేసుకునే హక్కు మనకే ఉంది కన్జ్యూమర్కి, అండ్ రైట్ టు రిడ్రెసల్. సో దీస్ ఆర్ ఆల్ ద 4 consumer rights now till now. ఓకేనా, సో we have a right to represent in the consumer courts. సో ఈ విధంగా కోప్రా ఎనాక్ట్మెంట్ రావడం వల్ల, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఎనాక్ట్మెంట్ అవ్వడం వలన, సో చాలా వరకు మనకి కన్జ్యూమర్ అఫైర్స్కి సంబంధించి సెంట్రల్ లెవెల్ అని స్టేట్ గవర్నమెంట్లోని సెపరేట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఏర్పాటయ్యాయి. ఓకేనా, హ్యాస్ లెడ్ టు ద సెట్టింగ్ అప్ ఆఫ్ సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్ అఫైర్స్ ఇన్ సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. So here the poster that you have seen or one example through which a government spread information about the legal process which people can use the, so this is a legal process ma, advertisement. So see this, jago grahak jago grahak jago. So here the consumer is the most important visitor on our premises, he is not dependent on us. Okay, we are not depending on the companies depending on us, ante kada. మనం కొనుగోలు చేస్తేనే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, మనం వస్తువుల్ని కొనుక్కుంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి?
సో హియర్ ద కన్జ్యూమర్ ఈజ్ నాట్ ఎ డిపెండెంట్ వన్, వీఆర్ ద డిపెండెంట్ ఆన్ హిమ్. సో ఈ విధంగా ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ ద మహాత్మా గాంధీ గారి స్లోగన్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక ఐఎస్ఐ మార్క్ అండ్ అగ్రికల్చర్ మార్క్. యాగ్ మార్క్ అంటే అగ్రికల్చర్ మార్క్. సో ది హాల్ మార్క్ అంటారు వీటిని. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొనేటప్పుడు అది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రొడక్టా కాదా అని మీరు ఎలా చెక్ చేస్తారంటే కనుక బేస్డ్ ఆన్ ఐఎస్ఐ మార్క్స్ అండ్ యాగ్ మార్క్స్, హాల్ మార్క్స్ మీద చూసుకొని చేసుకోవాలి. సో ఇది సర్టిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సో వైల్ బయింగ్ ఎనీ కమోడిటీస్ ఆన్ ద కవర్ యూ మైట్ హ్యావ్ సీన్ ఆన్ ద లోగో, ఆ కంపెనీ లోగో కానీ విత్ ద లెటర్స్ ఐఎస్ఐ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఐఎస్ఐ ఉండి ఇలా ఏదో మార్కెట్ వాల్యూ ఉండి దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఉంటుందన్నమాట 1920 లైక్ దిస్. సో దే విల్ గెట్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ ద ఇండియన్ స్టాండర్డ్. ఓకే, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తుంది అనమాట. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొనేటప్పుడు కూడాను ఐఎస్ఐ మార్క్ చూసుకొనే కొనగండి. ఓకేనా, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే యూ విల్ గెట్ ద కంపెన్సేషన్, రైట్? అండ్ ఐఎస్ఐ మార్క్స్ని, యాగ్ మార్క్ని, హాల్ మార్క్స్ని చూసి మనం కొంటాం ప్రొడక్ట్స్ని. సో దీస్ లోగోస్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్టిఫికేషన్ ఏవైతే ఉన్నాయో హెల్ప్ ద కన్జ్యూమర్స్ గెట్ ఎష్యూర్డ్ ఆఫ్ ద క్వాలిటీ వైల్ పర్చేసింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. So these certificates allow the producers to use their logos provided they follow certain quality standards ఉంటాయి. సో కొన్ని ఉంటాయి, మనం బ్లైండ్గా ఆ కంపెనీ యొక్క లోగో చూసి కొన్ని ప్రొడక్ట్స్ని కొంటాం, రైట్? ఎందుకు? వాళ్ళంత క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి. హవెవర్ సమ్ ప్రొడక్ట్స్ దట్ ఎఫెక్ట్స్ ద హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ కన్జ్యూమర్స్ ఫర్ ప్రొడక్ట్స్ ద మాస్ కన్జ్యూమ్షన్ లైక్ ఎల్పిజి సిలిండర్స్. సో హెచ్పి గ్యాస్ చూడండి, లైక్ ఇలా పువ్వు సింబల్ లాగా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, రైట్? అండ్ ఫుడ్ కలర్స్, ఎడిటివ్స్, సిమెంట్, ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ అండ్ మ్యాండటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ టు గెట్ ద సర్టిఫై బై దీస్ ఆర్గనైజేషన్స్. సో ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ, ఎల్పిజి సిలిండర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ వీటన్నిటి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క ఆమోదం, ఓకేనా? అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అనేది ఖచ్చితంగా రావాలి. అంటే దే నీడ్ టు గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్స్ అంటారు, ఓకేనా? ఆర్ యాగ్ మార్క్స్ ఆర్ హాల్ మార్క్. ఓకే, ఇవి ఏంటి మనకు తెలుపుతాయి? ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ని మనకి తెలుపుతాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కన్జ్యూమర్ రైట్స్ మా. సో దీంతో మనకి 10th NCERT ఎకానమీ కన్జ్యూమర్ రైట్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్సో మొత్తం ఏంటి 10th NCERT టెక్స్ట్ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది, 5 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి, ఓకేనా? అండ్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీకు 11th NCERT స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ నుంచి కొంచెం డెప్త్ ఉంటుంది క్లాసెస్, ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వినండి క్లాసెస్. సో అప్ టు హియర్ 9th 10th NCERT కంప్లీట్ అయిపోయింది కదా. సో హోప్ యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SankalpStudySuccess. అండ్ ప్లీజ్ అందరికీ సర్క్యులేట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను. ఎందుకైనా అంటే ఏ సబ్జెక్టు అందరికీ ఒకే సబ్జెక్ట్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది అవసరం పడవచ్చు. సో ప్లీజ్ సర్క్యులేట్ విత్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ మా.